ఆ జిల్లాలో అధికార పార్టీలో వర్గపోరు రచ్చకు దారితీస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక కుమ్ములాటలు మరింత పెరిగిపోయాయి. పార్టీ అధిష్టానం దాకా వెళ్లినా పంచాయతీ సద్దుమణగడం లేదట. అసలు ఆ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే నిజామాబాద్ జిల్లాలో వర్గపోరు మొదలైంది. మొదట్లో కొన్ని నియోజకవర్గాల్లోనే ఉండేవి కుమ్ములాటలు, కానీ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో సీన్ ఒకేలా మారింది. చివరికి ఇన్నాళ్లు అసలు వర్గపోరు లేని జుక్కల్ నియోజకవర్గంలోనూ ఇప్పుడు లడాయి మొదలైంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన వివాదాలతో కొన్నాళ్ల పాటు మాజీ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతగా రాజకీయ వ్యూహాలు కనిపించని జుక్కల్ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా అన్ని పార్టీల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య ధోరణి తారాస్థాయికి చేరింది. సీనియర్లకు కనీస గౌరవం దక్కడం లేదని వాపోతున్నారట. ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే పార్టీలో ఏకపక్ష ధోరణి, అణచివేత సిద్ధాంతం నడుస్తోంది. గతంలో కేవలం నాయకుల మధ్య ఉన్న విభేదాలు నేడు కేడర్ లెవెల్ దాకా వెళ్లిపోయాయి. జుక్కల్ ఎమ్మెల్యేపై అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించి అధిష్టానానికి ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తీరుపై జుక్కల్ కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అంతర్గతంగా చెలరేగిన అసంతృప్తి జ్వాలలు గాంధీ భవన్ గడప దాకా వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలిచాక లక్ష్మీకాంతారావు వ్యవహారం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. నిజానికి జుక్కల్లో కాంగ్రెస్ శ్రేణులకు మొదటి నుంచి స్థానిక ఎమ్మెల్యేతో కలుపుగోలుగా ఉండడం అలవాటు. అయితే ఏడాది కాలంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని కేడర్ అసహనంతో ఉంది. సీనియర్లను ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీస గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన లక్ష్మీకాంతారావు సీనియర్లను పక్కన పెట్టడం చర్చనీయాంశమవుతోంది. జుక్కల్ కార్యకర్తలు గాంధీ భవన్ దాకా వచ్చి నిరసనకు దిగే పరిస్థితి మునిపెన్నడూ లేదంటున్నారు. 4-5 కాదు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నేతలు గాంధీ భవన్ కి తరలి వెళ్లారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేయడానికి కొన్నాళ్లు తర్జన పడ్డ కాంగ్రెస్ శ్రేణులు ఇక తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. లక్ష్మీకాంతారావు హఠావో, జుక్కల్ కాంగ్రెస్ బచావో నినాదంతో గాంధీ భవన్ ముందు నిరసనకు దిగారు జుక్కల్ కాంగ్రెస్ కార్యకర్తలు. మొదటి నుంచి లక్ష్మీకాంతారావు సీనియర్లను పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలున్నాయి. బాన్సువాడ మాదిరిగానే కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేయడంతో జుక్కల్ కాంగ్రెస్ సీనియర్లు అసహనంతో ఉన్నారు. బాన్సువాడలో కూడా ఇదే వ్యవహారం నడుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన వాళ్లకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారి తీసింది. ఇదే సంస్కృతి జుక్కల్ నియోజకవర్గంలో మొదలైంది. జుక్కల్ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే తాము పార్టీలో కొనసాగలేమని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు జుక్కల్ నేతలు. అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో తమ సత్తా చూపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అన్ని మండలాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే తీరు మారకుంటే పార్టీ ఫిరాయింపులు తప్పవని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. దీనిపై అధిష్టానం కూడా సీరియస్ గానే స్పందించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలతో పాటు వ్యతిరేక వర్గాన్ని పిలిచి మాట్లాడి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఓ సమస్య అయితే, జుక్కల్లో ఎమ్మెల్యేతో తాడో పేడో తేల్చుకునేందుకు కేడర్ సిద్ధం కావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.